వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం బాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీద కుట్ర జరుగుతుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, అలానే సినీ విశ్లేషకులు. ఒకసారి ఆ టాపిక్ మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జూమ్ లో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్కారం. సార్, ఏంటి సార్, బాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీద కుట్ర జరుపుతుందా? ప్రభాస్ రాజాసాబ్ సంక్రాంతి రిలీజ్ అయింది. సరే, అంచనాలకు కొంచెం కాస్త దూరంగా ఉన్న సినిమా అయితే పాజిటివ్ టాక్ తోనే విజయవంతంగా నడుస్తుంది. ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయి చిత్రం అది. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకేం చిత్రం అంటే మనందరు తెలిసిందే, ఆ, అను రాఘవపురి అంటే సీతారామం సినిమా, ఒక సినిమా జాతీయ నేపథ్యంలో వచ్చినటువంటి చిత్రం. మిలిటరీ నుంచి వచ్చినటువంటి ఒక అధికారికి ప్రేమ, ఈ వ్యవహారం ఇదంతా కూడా ఆ సినిమా చాలా సెన్సిటివ్ మ్యాటర్ని జాగ్రత్తగా దేశభక్తి చిత్రాన్ని మలిచినటువంటి ఆ చిత్రం విజయవంతమైన తీరు మనం చూసాం. సో అతని దర్శకత్వంలో ఆ, ప్రభాస్ హీరోగా మరొక మరి భారీ చిత్రంగా చెప్పొచ్చు. అంటే బాహుబలి తర్వాత ఒక ఇతిహాసంతో హిస్టారికల్ పిరియాడికల్ చిత్రం. అంటే ఇది ఏంటి కథాంశం అంటే మనకు హనురాఘవపుడి గారి చిత్రం విధానం మనకు తెలిసింది కదా. అలాగే ఎస్ ఈ సార్. చిత్రం కూడా ఆ, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినటువంటి ఆ మిలిటరీ ఫోర్స్ అవుతుందో ఆజాద్ హింద్ ఫోర్స్ సైనికుడిగా తను పనిచేస్తూ దేశం కోసం ఏ విధంగా త్యాగాలు చేశామనేటువంటి ఇతిహాసాన్ని, దేశ చరిత్రను కలుపుకుంటూ రెండు విభాగాలుగా అంటే పార్ట్ 1 పార్ట్ 2గా రాబోతుంది. ఇది భారీ చిత్రంగా మన అందరికి తెలిసింది. ఇది అండర్ ప్రాసెస్ ఉంది. ఆల్రెడీ సినిమా కొంచెం వరకు పూర్తయింది. అయితే ఎస్ సార్. ఇది అప్డేట్స్ సినిమా వరకు నుంచి రావాల్సిన అవసరం అయినప్పటికీ మధ్యలో ఈ మధ్య కాలంలో తరచూ వివాదాలు సృష్టిస్తున్నటువంటి ఫిలిం క్రిటిక్స్ గా పేరున్నటువంటి కమల్ ఆర్ ఖాన్ అని, కమల్ రషీద్ ఖాన్ అని పూర్తి పేరు. ఇతడు తరచూ తాను సినిమా నటుడిగా, ఆ, హీరోగా, రైటర్గా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలలో ఫెయిల్ అయ్యాడు. చాలాసార్లు నటించిన సినిమాలు కూడా. అయితే తాను ఒక ఫిలిం క్రిటిక్గా వ్యవహరిస్తూ సినిమాల మీద, సినిమా నటుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు గత 7-8 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు. చివరికి ఇతని వివాదాస్పదమైన ట్వీట్ల బాధను భరించలేక ట్విట్టర్ కూడా ఇతన్ని అకౌంట్ను బ్లాక్ చేస్తే వాళ్ళొక నిక్ నేమ్ అంటే నేమ్ సారూప్యత వచ్చేసి మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ తరచూ సల్మాన్ ఖాన్ మీద లేదా షారూఖ్ ఖాన్ మీద, వాళ్ళ చిత్రాల మీద, సినిమాల మీద రివ్యూ అని చెప్పేసి ఆ చిత్రాలను ఎటకారం చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. సో అదే కోవలను ఇప్పుడు కూడా ప్రభాస్ ఏదైతే రాజాసాబ్ ఫ్యాన్ వరల్డ్ స్టార్ హీరో అయ్యాడు కాబట్టి బహుశా ఆయన తట్టుకోలేకపోతున్నాడేమో. రాజాసాబ్ విజయం చూసిన తర్వాత ప్రభాస్ ని నెగటివ్ చేయడానికి ఫాజిల్ ఫిల్మ్ గురించి వెటకారమైన ట్వీట్లు చేశాడు. ఇది ఇంకా 60 రోజులే పూర్తి చేసుకుంది, ఇంకా 170 రోజులు సినిమా పూర్తి కావాల్సింది, రోజుకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ నెలకింత వడ్డీ రూపంలో ప్రొడ్యూసర్ కడతానే ఉన్నాడు అంటూ వెటకారమైన ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పెట్టే నిర్మాతలకు, ఆ సంస్థలకు లేని బాధ నాకు ఎందుకో మనకు అర్థం కాలేదు. కానీ ఇట్లా ఫౌజీ చిత్రం గురించి, ప్రభా చిత్రం గురించి నెగటివ్ టాక్ తీసుకురావడానికి లేదా దాన్ని వివాదాస్పద ట్వీట్ చేసి తాను ఫేమస్ అవడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. గతంలో చాలా ట్వీట్ల విషయంలో చాలా సార్లు కూడా కోర్టులు నోటీసులు వచ్చాయి, కోర్టులు ఆ, అక్షింతలు వేశాయి. చివరికి ఓపెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లాంటి అతన్ని బ్లాక్ చేసినా కూడా ఏదో రూపంలో వస్తూ ఈ విధంగా వివాదాస్పదలు చేస్తూనే ఉన్నాడు. ఇంకొకటి ఇలాంటి వాడే ఉమర్ సింద్ అని చెప్పేసి ఆస్ట్రేలియా నుంచో దుబాయ్ నుంచో ఫిలిం క్రిటిక్ అని చెప్పేసి తాను కూడా ఇట్లనే లేఖి వేషాలు వేస్తూ ఉంటాడు. కావాలని గాసిప్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఒక సినిమా హీరోయిన్ ఒక హీరోతో వరుసగా సినిమాలు చేసినా లేదా ఎక్కువ షెడ్యూల్ నటించినా కూడా చివరికి ఎస్ సార్. క్రియేట్ చేస్తూ ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి వి- వివాదాస్పదం చేసి వైరల్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ కాంట్రవర్షియల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ కోవాలకే ఆ ఉమర్ని తీసుకున్న, ఈ కోవాలని తీసుకున్న, ఈ కమల్ ఆర్కేన్ తీసుకున్నా కూడా ఆ విధంగానే చూడాలి. ఇది బాలీవుడ్ కి సంబంధించిన విషయం. అంటే బాలీవుడ్ వ్యక్తి అయినప్పటికీ బాలీవుడ్ పరిశ్రమ ప్రభాస్ ఏమి టార్గెట్ చేయలేదు. చాలా అక్కున చేర్చుకొని ప్రభాస్ బాలీవుడ్ స్థాయిని దాటి కూడా ప్యాన్ వరల్డ్ స్థాయికి ఎదిగినటువంటి హీరో అతను. ఎస్ సార్. ఖచ్చితంగా ఇట్లాంటి లేఖలకు ప్రభాస్కి ఏం కాదు. బట్ వన్ థింగ్, ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
సార్ ఇప్పుడు ఇలాంటివి ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రభాస్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఏమంటారు సార్? ప్రభాస్ గారి చిత్రాన్ని ఏదో చేయాలనుకుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రభాస్ గారు ప్యాన్ వరల్డ్ హీరో ఆయన. ఆ, అంటే ఇండియాలో ఉన్నటువంటి 29 స్టేట్స్ డిఫరెంట్ 15-16 భాషల్లో చిత్రాలు వస్తూ ఉంటాయి. అవి దాటేసిపోయి హాలీవుడ్ సరసాలు, హాలీవుడ్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలతో సమధీటుగా ప్యాన్ వరల్డ్ హీరోగా ఎదిగిపోయి హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయి ఇటు చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇట్లా యూకే ఎక్కడ తీసుకున్న ప్రభాస్కి అభిమానులు విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి హీరో. ఇట్లాంటి లేకి ట్విట్ల వల్ల ప్రభాస్కి ఇమేజ్కి ఏం కాదు. కాకపోతే ఏంటంటే కాసేపు ఆయన గురించి మాట్లాడుకుని వైరల్ అవుతే ఆయనకి తృప్తి వస్తుందో కానీ అట్లాంటి వల్ల ప్రభాస్కి ఏం జరగదని చెప్పొచ్చు. సార్ ఇప్పుడు ఇలా ప్రభాస్ గారిని టార్గెట్ చేయడం వల్ల అంటే మధ్యలో అంటే ఎక్కడ లేని ఫేమ్ అంతే ఫేమ్ కోసం కూడా ఇలా ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చా సార్? ఎందుకంటే ప్రభాస్ గారికి ఖచ్చితంగా క్రేజ్ ఇప్పుడు మనం పాన్ ఇండియా లెవెల్లో ఉందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అదే చెప్పాను కదా. అమర్ సింద్ అనేవాడు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ రషీద్ వాడు కమల్ రషీద్ అనేవాడు కూడా కానీ చిన్న హీరోల గురించి కానీ చిన్న చిత్రాల గురించి కానీ ఎలాంటి కామెంట్ చేయడం. ఎలాగైనా ఉంటే ఒక లేడీస్ గురించి ఒక హీరోయిన్ గురించి కాంట్రవర్షీ క్రియేట్ చేయడం, లేని లింకులు క్రియేట్ చేయడం, అఫేర్లు క్రియేట్ చేయడం, వాళ్ళేదో వాళ్ళ ఇంట్లో సోఫాల కింద దాచుకొని చూసినట్టు కిటికీలకి వెళ్ళి చూసినట్టుగా వీళ్ళు వార్తలు క్రియేట్ చేయడము, పెద్ద హీరోల చిత్రాల గురించి నెగిటివ్ కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. వాళ్ళ గుర్తింపు కోసం పరితపిస్తున్నట్టుగా భావించాలి. వాళ్ళ ఫేమస్ కోసం వాళ్ళ గురించి ఒక ఆత్మతృప్తి వాళ్ళంతలో వాళ్ళే ఏదో ఒక షాడోయిజం అన్నట్టు, సైకోల్ అన్నట్టు వీళ్ళ ఇతరులను ఇబ్బంది పెట్టినప్పుడు, ఇతరులను కించపరుస్తున్నప్పుడు ఆనందం పొందుతుంటారు. ఆ తరహా ఇటువంటి విధానంగా చూడాలి. ఇట్లాంటి వాళ్ళని చట్టాల రూపంలో కాకుండా వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ప్రజలు సన్మానం చేస్తే కానీ వాళ్ళకి తగిన బుద్ధి రాదని మనం చెప్పొచ్చు. సార్ ఇప్పుడు ఇలాంటి వాటి మీద ప్రభాస్ గారు అసలు ఏమన్నా రెస్పాండ్ అవుతారంటారా? ప్రభాస్ ఎందుకంటే కానీ గతంలో ప్రభాస్ కూడా టీం కానీ ఇలాంటివి సహజంగా ప్రభాస్ టీం కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయదు. కానీ ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు ఇట్లాంటి నెగిటివ్ టాక్ చూసి 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 చాలా సంవత్సరాలు ఓపిక పట్టి ఖచ్చితంగా వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పేసి తానే ముందుకెళ్ళి ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా మెసేజ్ చేస్తూ కానీ ఆ పర్మిషన్ లేని ఫోటోలు కానీ, పర్మిషన్ లేని వ్యూస్ కానీ, పర్మిషన్ లేని ట్రోలింగ్స్ కానీ ఇవన్నీ కూడా నిషేధిస్తూ దాన్ని ఎవరైనా చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటే కూడా దాన్ని కోర్టుకి వెళ్ళడం మనం చూసాం. బహుశా ఇది కూడా ప్రభాస్ గారు కూడా శృతి మిస్తే తాను కూడా కోర్టుకి వెళ్ళేదని ఆర్డర్ తెచ్చుకుంటాడని వెయిట్ చేద్దాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.